పాలు, క్యారెట్, సగ్గుబియ్యంతో అయితే ఒక మంచి పాయసం అయితే చేసుకుందాం. ఎలా చేసేద్దామో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకోండి 2-3 గంటల వరకు. ఆ తర్వాత క్యారెట్‌ని అయితే తురుముకొని, అదే విధంగా జీడిపప్పుని అయితే తీసుకొని కొద్ది నెయ్యిలో అయితే వేయించి పక్కన పెట్టేసుకోండి. పాలైతే మరిగించి పక్కన పెట్టేసుకోండి. ఆ మరిగిన పాలను అయితే మనం ఏదైతే క్యారెట్ వేయించుకున్నామో నెయ్యేసి ఆ బౌల్‌లో అయితే పాలేసేసుకొని కొద్దిగా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అయితే దాంట్లో వేసుకొని కొద్దిగా పొంగొచ్చేదాకా కలుపుకోండి అడుగంటకుండా. దాని తర్వాత వచ్చేసి మనం తురుముకున్న క్యారెట్‌ని అయితే దాంట్లో వేసుకోండి అన్నమాట. వేసుకొని అడుగంటకుండా అలా తిప్పుతా ఉండండి. మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకుని దాని తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంటది కదా, అదైతే దాంట్లో వేసుకొని బాగా కలిపేసి ఒక పొంగు వచ్చేదాకా అలా లో ఫ్లేమ్ మీద కలిపెడతా ఉండండి. దాని తర్వాత అయితే చూడడానికి ఏ విధంగా ఉంటది అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆపేసి అయితే ఒక 10 నిమిషాలు చల్లారడం కోసం పక్కనైతే పెట్టేయండి. దాని తర్వాత అయితే తీసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకుని బౌల్లో కానీ తీసుకుని వేడిగా తిన్నామంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం కతక్కున ఉండింది. నాకైతే మాత్రం నెయ్యి ఫ్లేవర్, క్యారెట్ ఫ్లేవర్ బాగా తగలుతా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసేయండి.